వరద నేపథ్యంలో ఇక నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వర్షం ఎటువంటి బీభత్సాన్ని క్రియేట్ చేస్తుంది అనేది. సో ఒక్కసారిగా నిజామాబాద్లో మాత్రం వర్షం బీభత్సాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. అండ్ దీంతో పాటుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రము నిజాం సాగర్ ప్రాజెక్టులోకి అయితే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకల్లోకి వరద పెరుగుతుంది. సిరికొండ మండలంలో కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బ్రిడ్జి వద్ద వరద ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయినట్టుగా కొంత సమాచారం ఉంది. సో రైట్, ఒకసారి నిజామాబాద్కు సంబంధించి ప్రస్తుతం ఏం జరుగుతుంది, అక్కడ వర్షం బీభత్సం ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తుందో ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుత అప్డేట్స్ ఏంటి నిజామాబాద్లో? శ్రీశైలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కామారెడ్డిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో కామారెడ్డి నుంచి వర్షాలు కురవడంతో కప్పలవాగు పొంగి పొర్లుతుంది. కప్పలవాగు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామం నుండి ప్రవహిస్తుంది. అందులో భాగంగానే కొండూరు గ్రామానికి సంబంధించిన అదే బ్రిడ్జ్ గత ఏడాది ఏదైతే భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జ్ ఉందో ఈసారి కూడా బ్రిడ్జ్ అయితే పూర్తయింది.